మన ప్రియ ప్రభు అయిన నజరేయుడగు యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. ఈ రోజుల్లో మనము చాలా విషయాల్లో అన్యాయం అనుభవిస్తాం. అంటే మనం ఏ తప్పు చేయకపోయినా కొన్నిసార్లు మన మీద కొంతమంది నిందలేస్తారు. మనం ఎదగడము కొంతమంది ఓర్వలేక మనని ఎట్లనైనా నశింపజేయాలని చెప్పేసి అసూయపడి మనని కృంగదీయాలని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కొన్నిసార్లు మన నాయకత్వాన్ని చూడండి, కొంతమంది ఆ పని చేసే చోట, ఉద్యోగం చేసే చోట ఆ మేనేజర్లు ఆ కింద ఉన్నటువంటి ఆ పని వాళ్ళను విపరీతంగా బాధ పెడతారు. లేకపోతే ఒక మేనేజర్ స్థాయిలో ఉంటే అతని స్థాయిని ఎట్లనైనా కూలద్రోయాలని చెప్పేసి కొంతమంది వ్యతిరేకంగా లేస్తారు. అదేవిధంగా కొన్నిసార్లు అన్యాయంగా ఆస్తులను లాక్కుంటారు, గౌరవ ప్రతిష్టలను దెబ్బతీస్తారు. ఈ విధంగా ఎన్నో రకాలుగా బాధలు, ఇబ్బందులు జనాలు తీసుకొస్తారు. అయితే అట్లాంటి పరిస్థితుల్లో మన రెస్పాన్స్, వాటికి మనం ఎట్లాగూ ప్రతిస్పందించాలి అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. క్రీస్తు ఒక మాదిరి మనకు చూపించాడు. ఒకవేళ మనము అన్యాయంగా ఏదైనా బాధ అనుభవిస్తే, మనం ఏ తప్పు చేయకపోయినా కావాలనుకొని కొంతమంది మనకు వ్యతిరేకంగా లేచి మనని బాధ పెడితే, అట్లాంటి సందర్భంలో మన రెస్పాన్స్ ఎట్లా ఉండాలి, మన ప్రతిస్పందన ఎట్లా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. ఈ వాక్యం వింటున్న మీలో అనేకులు ఏదో ఒక సందర్భంలో ఇట్లాంటి స్థితిని మీరు అనుభవిస్తూ ఉంటారు. చూడండి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి కొన్ని గొడవలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. భార్య ఏం తప్పు చేయదు కానీ భర్త ఏదో కారణం పెట్టి నిందిస్తూనే ఉంటాడు. భర్త ఏం తప్పు చేయడు కానీ భార్య ఏదో కారణం పెట్టి నిందిస్తుంది. అత్తకోడళ్ళ మధ్య కూడా అనేక సమస్యలు ఉంటాయి. ఈ విధంగా నానా విధములైనటువంటి సందర్భాలలో అన్యాయం ఏమీ చేయకపోయినా, అంటే నిజాయితీగా జీవించిన ఏదో వారు ఊహలలో కల్పించుకొని బాధ పెట్టేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా దాన్ని జయించాలి, దేవుని ద్వారా ఏ విధంగా మనం ప్రతిఫలాన్ని పొందుకోవాలి అనేటువంటి విషయాలను మనం చూద్దాం. మొట్టమొదటిగా మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చూద్దాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మళ్ళీ చూస్తే 20వ వచనంలో, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడును అయిన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మన హృదయాన్ని తెరిచి మన జీవితానికి ఒక మాదిరి ఉంచినటువంటి యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని ఆయన మనకు ఉపదేశించినట్లుగా ఒక్క నిమిషం మనము ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ సమయంలో నాయన ఈ చదవబడినటువంటి వాక్యమును తండ్రి మా హృదయమునకు దేవా అనుగ్రహించండి. మా కనులను, మా చెవులను తెరవండి. ఒక ప్రత్యక్షతగా మీరు దాన్ని మాకు అనుగ్రహించండి. మా హృదయం అనేటువంటి పలక మీద తండ్రి మీ ఆత్మతో ఈ వాక్యాన్ని దేవా రాయమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరి జీవితాల్లో ఎవరెవరైతేనైనా అన్యాయమును, అక్రమమును దేవా అనుభవిస్తూ ఉన్నారు, శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు, బాధలను అనుభవిస్తూ ఉన్నారు,
వారికి తండ్రి ఎలాంటి మనస్సాక్షి కావాలో తండ్రి యేసయ్య మీరు చూపించినటువంటి మాదిరిని ప్రతి ఒక్కరూ ఈ రోజున ఆయన తెలుసుకున్నట్లుగా వారి కన్నులను తెరవండి, వారి చెవులను తెరవండి, వారి హృదయాన్ని తెరవండి నాయన. ఈ వాక్యం వారికి అనుగ్రహించుమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, ఈ సమయంలో మనము కొన్ని విషయాలను ఇక్కడ అర్థం చేసుకుందాం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువు అన్యాయముగా బాధ పెట్టబడినప్పటికీ ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన ఏ అబద్ధం ఆడలేదు, ఆయన ఎవరిని కూడా మోసం చేయలేదు. అయినప్పటికీ కూడా ఆయన శ్రమపడ్డాడు. శ్రమపడ్డప్పుడు ఆయన ఎవరిని కూడా బెదిరించలేదంట. అదేవిధంగా ఆయనను బాధ పెట్టినప్పుడు ఎవరిని కూడా ప్రతీకారం తీర్చుకోలేదు. ఆయనను శిక్షించినప్పుడు ఆయన మాత్రము నోరు తెరవలేదు. ఆయన నోరు తెరవకుండా ఆ బాధంతటిని కూడా ఎట్లా సహించాడంటే, న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవుడున్నాడు, నేను ఆయన దగ్గర ప్రతిఫలాన్ని పొందుకుంటాను అని ఎంతమంది తనను బాధ పెట్టినా వాటన్నిటినీ సహించాడు. అంత మాత్రమే కాదు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని దేవునికి క్షమాపణ అడిగి మరి దేవుని వైపు యేసుక్రీస్తు ప్రభువారు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే 19వ వచనంలో, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుతూ దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఇప్పుడు ఉదాహరణకు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక వ్యాపారం చేసుకునే చోట పక్కనున్నటువంటి ఆ వ్యాపారస్తుడు ఏదో అన్యాయంగా వీళ్ళని బాధ పెడుతున్నాడు అనుకుందాం, ఏదో ఒకటి తప్పు చేస్తున్నాడని చెప్పో, లేకపోతే కస్టమర్స్ రాకుండా ఏదో రకంగా బాధ పెడుతున్నాడు అనుకుందాం. ఆ ఉద్యోగం చేసే చోట ఆ మేనేజరు ఆ అమ్మాయిని ఎక్కువ బాధ పెడుతున్నాడు అనుకుందాం, లేకపోతే ఆ మేనేజరు ఆ ఉద్యోగిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు అనుకుందాం. ఇట్లాంటి సందర్భంలో ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉండాలో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే చూడండి, ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుతూ దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల. ఇప్పుడు అన్యాయమే అది. ఆ ప్రమోషన్ ఆయనకు రావాలి కానీ ఆపేస్తున్నాడు. ఆ ఆస్తి ఆమెదే, ఆయనదే, కానీ ఆ ఆస్తి వాళ్ళకు రాకుండా ఆపేస్తున్నారు. ఆ బంధువులే, స్నేహితులే ఆ డబ్బంతా కూడా తీసుకొని పంపించేశారు ఇంట్లో నుంచి. అప్పు తీసుకున్నారు కానీ తిరిగి మళ్ళీ అప్పు ఇవ్వట్లేదు, తిరిగి కట్టట్లేదు. ఇవన్నీ కూడా అన్యాయమే. కానీ అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి. ఇప్పుడు దేవుని గూర్చి మనస్సాక్షి ఏంటి అంటే, ఇప్పుడు ఈ ప్రతిఫలము మనకు రావాలి, ఆ ఆస్తి మనకు రావాలి, ఆ ఇచ్చిన డబ్బులు మనకు రావాలి, లేకపోతే పేరు ప్రఖ్యాతలు మనకున్నవి ఉండాలి. వీటన్నిటి విషయాల్లో మనము దుఃఖపడుతున్నాం, నష్టపోతున్నాం. అట్లాంటి సందర్భంలో మనకు ఉండాల్సిన మనస్సాక్షి ఏంటంటే, వీటన్నిటికీ రావాల్సినటువంటి ప్రతిఫలము దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి మనము దుఃఖమును, ఆ శ్రమను సహించాలి అని అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మీ సహోదరుడే నీ ఆస్తి లాక్కున్నాడు అనుకుందాం, మీ అక్కనే నీకు రావాల్సిన డబ్బులు తీసేసుకుంది, నీకేమి ఇవ్వట్లేదు అనుకుందాం, లేకపోతే నీకు రావాల్సిన ప్రమోషన్ వేరెవడో కొట్టేసుకొని వెళ్ళాడు అనుకుందాం. ఇట్లాంటి సందర్భంలో మనము కలిగి ఉండాల్సినటువంటి మనస్సాక్షి ఏంటంటే, నాకు దేవుడున్నాడు, ఆయన నుంచి నాకు ప్రమోషను, ఆయన నుంచి నాకు హెచ్చింపు, ఆయన నుంచి నాకు దీవెన, ఆయన నుంచి నాకు ఘనత అనేది వస్తుంది. కానీ మనుషుడు తీసేసుకుంటే పోదు, లేకపోతే మనుషుడు యాడ్ చేస్తే రాదు అనేటువంటి ఆలోచన కలిగి మనం ఎప్పుడు కూడా ఉండాలని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాగున మనం జీవించడానికి పిలువబడ్డాం అంటున్నాడు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న వాటికి ఓవర్గా స్పందిస్తున్నారు. అది చిన్న మాట అంటే చాలు, వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. చిన్నగా ఒక 1000 రూపాయలు నష్టం చేస్తే చాలు, ఆ నష్టాన్ని సహించకుండా ఇంకొక 10,000 నష్టం చేస్తూ ఉన్నారు. ఇలాగున ఓవర్గా స్పందించి దేవుడి నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని చాలామంది పోగొట్టుకున్నారు. చూడండి, ఆ వాళ్ళు ఒక మాట అంటారు, మీరు ఒక మాట అంటారు, ప్రతీకారం తీర్చుకుంటారు. ఇంకా దేవునికి అవకాశమే లేదు. వాళ్ళు నష్టం చేశారని మనము నష్టం చేస్తాం. ఇంకా దేవుడి నుంచి నీకు ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని గురించిన మనస్సాక్షి ఏది?
కాబట్టి ఈరోజు వాటిని కొన్ని ఉదాహరణలతో పరిశుద్ధ గ్రంథంలో మనం అన్నింటినీ కూడా అర్థం చేసుకుందాం. 20వ వచనంలో చూస్తే, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? చూడండి, ఒకడు తప్పు చేశాడు, పాపం చేశాడు, దొంగతనం చేశాడు, వ్యభిచారం చేశాడు, దానికి తగినటువంటి శిక్ష వస్తే దానికి ఏమైనా లాభమా? తప్పు చేశాడు కాబట్టి దెబ్బలు తిన్నాడంట, వాడు దొంగతనం చేశాడు కాబట్టి శిక్షించారంట. కానీ ఏ తప్పు చేయకపోయినా శిక్షిస్తే అందులోనే ఉంటుంది ప్రతిఫలము, అందులోనే ఉంటుంది మహిమ అని ఇక్కడ పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహిస్తే అది దేవునికి హితమవుతుంది. మేలు చేసి బాధ అనుభవించినప్పుడు, ఆ బాధ ద్వారా వచ్చేటువంటి ఆ క్షోభను మీరు సహించినప్పుడు అది దేవునికి ఒక అర్పణగా అర్పించబడుతుంది అంటున్నాడు. చూడండి, ఉదాహరణకు మనం దావీదు యొక్క జీవితాన్ని చూస్తే, దావీదు సౌలుకు మేలే చేశాడు. ఏం చేశాడండి? ఆ ఫిలిస్తీయుడైనటువంటి గాతువాడైనటువంటి గొలియాతును చంపేశాడు. 40 రోజుల నుంచి అతడు వచ్చి తన పరాక్రమాన్ని కనుపరుచుకున్నప్పుడు ఏ ఇశ్రాయేలీయుడు వెళ్ళి యుద్ధం చేయలేడు గొలియాతుతోని. కానీ ఈ దావీదు ధైర్యముతోని దేవుని ఆత్మచేత నడిపించబడి ఆ యుద్ధశూరుడైనటువంటి గొలియాతును జయించినప్పుడు ఇశ్రాయేలుల మీద ఉన్నటువంటి నిందంతా కూడా కొట్టేశాడు దేవుడు. ఇంత మేలు చేసినప్పుడు ఏం చేశాడండి? సౌలు రాజు దావీదును తరుముతా ఉన్నాడు. ఇది కాదా అండి మేలు చేసి బాధ అనుభవించడం అంటే? ఇతడేం తీసుకుంటాడు? నా రాజ్యం తప్ప అని చెప్పేసి అసూయపడి దావీదు వెనక సౌలు పడుతూనే ఉన్నాడు. ఇలా ఒక్కరోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలే దావీదును తరుముతా ఉన్నాడు. ఈ బాధ, ఈ కష్టము ఎందుకు వచ్చిందండి? సౌలుకు మేలు చేయడం ద్వారా వచ్చింది. ఎన్నోసార్లు యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి సౌలుకు దావీదు మేలు చేస్తూనే ఉన్నాడు. ఆ యుద్ధములో శత్రువులను నశింపజేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా పరాక్రమము, అదేవిధంగా ఘనత దావీదు పెరుగుతున్నా కొలది సౌలు దావీదు మీద ఏం చేస్తున్నాడు? అసూయ పడుతూనే ఉన్నాడు. ఎక్కడ చంపాలా అని చెప్పేసి తిరుగుతూనే ఉన్నాడు. ఈ సందర్భంలో 2 సార్లు దావీదును దేవుడు ఏం చేశారండి? సౌలును దావీదుకు దేవుడు 2 సార్లు అప్పగించాడు. ఒకసారి గుహలో అప్పగించాడు, ఒకసారి రాత్రి వేళ పడుకున్నప్పుడు అప్పగించాడు. ఈ 2 సందర్భంలో కూడా దావీదు సౌలును చంపలేదు. దావీదుకు తెలుసు, నన్ను అన్యాయంగా తరుముతున్నాడు, నన్ను అక్రమంగా తరుముతున్నాడు, నేను ఏమాత్రం కూడా రాజ్యాన్ని ఆశించట్లేదు, దేవుడే నన్ను అభిషేకించాడు, ఆయన సమయంలో నన్ను ఇచ్చిస్తాడని చెప్పేసి దావీదు దేవుని దగ్గర కనిపెట్టుకున్నాడు. దేవుని సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ సౌలు దావీదు వెనకపడి ఎట్లనైనా చంపాలి, దావీదు లేకుండా చేయాలి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా దావీదు వెనక పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి బాధ అనుభవించడము దేవునికి హితమవుతుంది. చూడండి, దేవుడు చూస్తూ ఉన్నాడు. దావీదు సౌలుకు సహాయం చేస్తే సౌలేమో దావీదును చంపుతూ ఉంటే ఇది కాదా అండి మేలు చేసి బాధ అనుభవించడం అంటే? మేలు చేసి శ్రమ అనుభవించడం అంటే ఇదే కదా. ఇది దేవునికి హితమవుతుంది, ఇది దేవునికి ఇష్టమవుతుంది, ఇది దేవునికి యోగ్యమవుతుంది అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం జరిగిందండి? చివరికి దావీదును సౌలు చంపగలిగాడా? చంపలేకపోయాడు. మౌనంగా ఉన్నాడు. అంటున్నాడు ఒకరోజు సౌలు దావీదుతో, నాయనా, నీకు అపకారం తలబెడుతున్నాను కానీ నువ్వు నాకు ఉపకారం చేస్తూ ఉన్నావు. 2 సార్లు దేవుడు నన్ను నీకు అప్పగించిన, నువ్వు నా ప్రాణాన్ని చంపలేదు, నువ్వు నన్ను కాపాడావు, నువ్వు నాకంటే నువ్వే నీతిమంతుడవు, నిశ్చయంగా నువ్వు రాజు అవుతావు అని చెప్పేసి సౌలే దావీదును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. సమూయేలు గ్రంథంలో మనము చదవవచ్చు ఆ మాటలు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మేలు చేసి బాధ అనుభవిస్తే అది హితమవుతుంది, నీకు ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఒకవేళ ఈరోజు నీకు బాధగా అనిపించవచ్చు, బ్రదర్ నేను డబ్బులు ఇచ్చాను, వాడు నాకు ఇవ్వట్లేదు, నన్ను అందరూ కూడా నా యొక్క మేలు పొందుకున్నారు కానీ నాకు ఎవడు సహాయం చేయట్లేదు, నా ఆస్తంతా లాక్కున్నారు, నా ద్వారా అందరూ మేలు పొందిన వాళ్ళే కానీ నాకు మేలు చేసేవాడు ఎవరు లేరు, నేను ఏదో సహాయం చేస్తానని వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తే ఇప్పుడు వాళ్ళు నాకు కట్టట్లేదు. ఈ విధంగా ఎన్నో సందర్భాలలో, ఎన్నో విషయాల్లో మనము మేలు చేసి బాధ అనుభవిస్తాం. అలా అనుభవించడానికి మనం పిలువబడ్డాం. మన కాపరి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేసే బాధపడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా నేను అనేకమైన ఉదాహరణలు చెప్తాను.
వాళ్ళందరూ కూడా ఏ విధంగా బాధపడ్డారు, చివరికి దేవుడు వారిని ఏ విధంగా హెచ్చించాడు, మిమ్మల్ని కూడా మీరు సహిస్తే ఏ విధంగా హెచ్చిస్తాడనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. చూడండి, దావీదుని చివరికి దేవుడు ఏం చేశాడండి? రాజుగా అభిషేకించాడు. దావీదు సంతానము నుంచి వచ్చినటువంటి క్రీస్తును తరతరములకు ఆయన అధిపతిగా నియమించాడు. సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు నీ సింహాసనం మీద ఒకడు ఖచ్చితంగా కూర్చుంటాడని చెప్పేసి దావీదును దేవుడు నిత్యము అభిషేకించి ఆ యొక్క తన గోత్రాన్ని దేవుడు సింహాసనం మీద స్థిరపరచడానికి యేసుక్రీస్తు ప్రభువును తన గోత్రంలో నుంచి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మేలు చేసి బాధ అనుభవించినప్పుడు, మనం సహించినప్పుడు అది దేవునికి హితం అవుతుంది, అది దేవుని ఎదుట యోగ్యం అవుతుంది. మేలు చేసినప్పుడు మనం బాధ అనుభవిస్తే దానికి ప్రతీకారంగా మళ్ళీ మనం ఏదో చేస్తే తద్వారా నీకు ఏ ప్రయోజనము దేవుని నుంచి రాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు నుంచి మనం ఏం చేయాలంటే, ఎవడైనా నిన్ను బాధ పెడితే, అన్యాయంగా నిన్ను హింసిస్తే, అన్యాయంగా హేళన చేస్తే, అనవసరంగా ఏదో నిన్ను మాట్లాడితే, అనవసరంగా నిన్ను ఏదైనా బాధ పెడితే మౌనంగా సహించాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నీ చూస్తున్నాడు, తప్పకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు, తప్పకుండా దేవుడు నాకు న్యాయం చేస్తాడు. ఈరోజు ఇంత అక్రమంగా నన్ను బాధ పెట్టినా దేవుడు నాకున్నాడు, నాకు తప్పకుండా సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసముతో, ఓపికతో వాటిని సహించి దేవుని దగ్గర మనం కనిపెడితే తప్పకుండా దేవుడు మన తలను పైకెత్తుతాడు. హల్లెలూయా. ఈ మాటలు మీకు అర్థమవుతాయి, ఆమేనని చెప్పండి. సరే, ఇంకేమంటున్నాడు చూడండి 21వ వచనంలో, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇక్కడ చెప్తూ ఏమంటున్నాడు? క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు చూపిన మాదిరి ఏంటంటే చూడండి 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏం మాదిరి ఉంచాడు చూడండి 23వ వచనంలో, 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాధను అనుభవించడానికి, ఆ శిలువ శ్రమను అనుభవించడానికి ఆయన ఏదైనా కపటం మాట్లాడా? ఆయన ఎవరినైనా ఆస్తిని తీసుకున్నాడా? ఆయన ఎవరినైనా మోసం చేశాడా? అందరికీ మేలు చేశాడు. మేలు చేయిచు సంచరించుచుండెను అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంటుంది. రోగులను స్వస్థపరిచాడు, బంధకాల్లో ఉన్న వారిని విడిపించాడు. అదేవిధంగా ఎంతోమంది సాతాను యొక్క చేతిలో నుంచి విడిపించాడు, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. కానీ ఇశ్రాయేలులందరూ, పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులందరూ కూడా, ప్రధాన యాజకులందరూ కూడా ఏం చేశారండి? అసూయతో ఆయన అప్పగించారు. అసూయపడి యేసయ్యను సిలువకు అప్పగించారు. అయినా కూడా ఏమైనా మాట్లాడాడండి? ఏమీ మాట్లాడలేదు, ఏమీ కూడా మాట్లాడలేదు. ఆయనను ఎంత దూషించినా బదులు దూషించట్లేదు. ఆయనను ఎంత కొట్టినా సహిస్తున్నాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏం చేశారండి? మనకు అందరికి కూడా తెలుసు. అన్యాయంగా ఆయనను సిలువకు వేశారు. సిలువకు వేసే ముందు దారుణంగా యేసయ్యను హింసించారు. ఎంత దారుణంగా అంటే చూడండి, ఆ వీపు మీద 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. తన ఒళ్ళంతా కూడా గుల్లైపోయింది. ఒక ముళ్ళ కిరీటాన్ని అల్లి తన తల మీద పెట్టారు. అదేవిధంగా అరికాళ్ళలో, అరిచేతుల్లో మేకులు దించారు. అదేవిధంగా ఆయన ముఖం మీద ఉమ్మేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఆయనను కొట్టి, నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించుమా అని చెప్పేసి చెప్పారు. ఎంత దూషణ, ఎంత అవమానం! ఏదైనా తప్పు చేశాడా అండి యేసుక్రీస్తు ప్రభువారు? ఏమాత్రము తప్పు చేయలేదు. చివరికి ఆయనను సిలువకు వేశారు. సిలువకు వేసినప్పుడు యేసయ్య అంటున్నాడు తండ్రితో, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అంటున్నాడు. ఎంత సహనము, ఎంత ఓపిక, ఎంత క్షమాపణ, ఎంత సహనము! ఇంత సహనము యేసయ్యలో మనం చూస్తే చూడండి, ఇదే మనకు మాదిరి. ఆ సహనముతోనే మనల్ని గెలిచాడు ఆయన. ఆ ప్రేమతోనే మనల్ని గెలిచాడు. ఆ క్షమాపణతోనే మనల్ని గెలిచాడు. ఏమాత్రం కూడా తీర్పుగా, తండ్రి నన్ను ఇంతమంది ఇంత బాధపడుతున్నారు కాబట్టి వీరిని నువ్వు నశింపజేయి అని చెప్పేసి ప్రార్థన చేయలేదు తండ్రికి. తండ్రి వీరిని క్షమించుము అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చూస్తే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసయ్య హృదయంలో ఒకటే ఉంది, హెచ్చింపు, ఘనత, దీవెన. ఈ మనుషులు ఇస్తే రాదు, మనుషులు తీసేసుకుంటే పోదు.
నన్ను దూషించినంత మాత్రాన నా విలువ తగ్గదు. నన్ను హేళన చేసినంత మాత్రాన నాకున్న అధికారం తగ్గదు. నన్ను చంపినంత మాత్రాన నేను దేవుని కుమారుణ్ణి కాకపోలేదు. లేకపోతే ఈ విధంగా ఎన్నో రకాలుగా నన్ను హింస పెట్టినా నా స్థాయి అనేది తగ్గదు అని యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడండి? అన్యాయమును అదేవిధంగా అక్రమమును ఆయన సహించాడు. వాక్యంలో ఉంటుంది, అక్రమకారులలో ఒకడుగా ఆయన ఎంచబడ్డాడు. ఆయనను తీవ్రంగా ఆయనను బాధ పెట్టినా ఏం చేయలేదంట? బదులు దూషించలేదు, ఆయన బెదిరించలేదు. ఇంకేం చేశాడంటే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఏం చేశాడంట? తన్ను తాను మంచి మనస్సాక్షితో అప్పగించుకున్నాడు. చివరికి ఏం జరిగిందండి? యేసయ్యను తండ్రి అయినటువంటి దేవుడు మృతుల్లో నుంచి లేపి ఆయనను అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థానంలోనికి హెచ్చించాడు. ఉన్నవైన రానున్నవైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన అన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించి తండ్రి కుడి పక్కన ఆయన కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనము 5వ వచనం నుంచి 11వ వచనంలో చూస్తే కనుక, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లుగా, ప్రతి వాని నాలుక యేసే ప్రభు అని ఒప్పుకొనున్నట్లుగా తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వైపే చూస్తున్నాడు, మనుషుల వైపు చూడట్లేదు. ఆయన హింసించిన వారిని చూడట్లేదు, అదేవిధంగా ఆయనను బాధించిన వారిని చూడట్లేదు, అదేవిధంగా ఆయనను ఎంతమంది కృంగదీసిన వారి వైపు చూడట్లేదు, కానీ కేవలం తండ్రి వైపు చూస్తున్నాడు. నా తండ్రి ఉన్నాడు, ఆయన ఎప్పుడూ అన్యాయం చేయడు, నాకు న్యాయమే చేస్తాడు. ఈరోజు అన్యాయంగా నన్ను బాధ పెడుతున్నారు, అన్యాయంగా నన్ను ఇంత హింస పెడుతున్నారు, అన్యాయంగా నన్ను పిడిగుద్దులు గుద్దారు, అన్యాయంగా ఈ యొక్క బాధకాలన్నీ బంధకాలన్నీ నా వేస్తున్నారు, ఈ యొక్క బాధిస్తూ ఉన్నారు. అయినా నేను దేవా నీకు అప్పగించుకుంటున్నానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నందువలన తండ్రి ఏం చేశాడండి? హెచ్చించాడు. అందుకే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు? ఏ ప్రతిఫలం ఇచ్చింది అంటే చూడండి, ఆయన అంతగా తన్ను తాను అప్పగించుకోవడం ద్వారా మనము పాపముల విషయమై ఈరోజు చనిపోయి నీతి విషయమై జీవించడానికి ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునను. ఆ రోజు ఆయన పొందిన గాయముల చేత ఈరోజు మనకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు తండ్రి ఏం చేశాడు చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు అన్ని గాయాలు, అన్ని దెబ్బలు పడ్డదానికి ఒక్కొక్క దెబ్బలో ఒక్కొక్క అనారోగ్యాన్ని ఆయన నిర్వీర్యం చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభు నామములో రోగమాను బయటకు రా అంటే ఏమవుతుందండి? రోగము స్వస్థపరచబడుతుంది. మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే, నిశ్చయముగా ఆయన మన వ్యసనములను భరించాడు, మన రోగములను సహించాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు నిశ్చయముగా స్వస్థత కలుగుచున్నది అంటున్నాడు. చూడండి, ద గాడ్ కన్వర్టెడ్ పెయిన్ అండ్ ట్రామా అండ్ ఆల్సో ద వూండ్స్ విల్ బి హీలింగ్. ఆయన ఆ యొక్క పెయిన్ను, ఆ నొప్పిని, ఆ బాధను ఆశీర్వాదకరంగా, విడుదలకు ఒక కారణంగా ఆయన తీసుకున్నాడు. తద్వారా యేసు నామములో మనం మాట్లాడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందండి? స్వస్థత కలుగుతుంది. ఈ స్వస్థత ఎట్లొచ్చిందో తెలుసా? యేసయ్యను దెబ్బ కొట్టినప్పుడు ఆయన మౌనంగా సహించాడు. చూడండి, ఆ మౌనముకు తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రెస్పాన్స్ లేకపోతే దీవెన ఏంటంటే విడుదల, స్వస్థత, శాపము నుంచి విడుదల, రోగము నుంచి స్వస్థత, అదేవిధంగా ప్రతి పాపము నుంచి విడుదలకు ఒక కారణంగా దేవుడు ఉపయోగించుకున్నాడు. ఒకవేళ ఆయన కనుక ఆ రోజు బెదిరిస్తే, ఆయనను దూషించిన వారిని, ఆయనను కొట్టిన వారిని తిరిగి ప్రతీకారం తీర్చుకుంటే ఈ స్వస్థత, విడుదల అనేది వచ్చేది కాదు. హల్లెలూయా. మళ్ళొకసారి చెప్తాను, యేసయ్యను ఒక్కొక్క దెబ్బ కొట్టారు కదా, ఆ దెబ్బ కొట్టిన ప్రతిసారి ఆయన మౌనంగా సహించాడు. చూడండి, ఆ మౌనంగా సహించిన దానికి తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి న్యాయమైన తీర్పు ఏంటో తెలుసా? నా కుమారుడా, నీవు మౌనంగా ఈ దెబ్బలన్నీ సహించావు కాబట్టి నీ నామములో ప్రార్థించినప్పుడు నీ గాయములను గుర్తు చేసుకొని నేను ఒక్కొక్క రోగమునకు స్వస్థత ఇస్తాను. నువ్వు పొందినటువంటి ఆ 39 కొరడా దెబ్బలకు, ఆ 39 ఘోరమైనటువంటి అనారోగ్యముల నుంచి ప్రజలు విడుదల పొందుతారు. ఇదే నేను నీకు ఇస్తున్నటువంటి తీర్పు అని చెప్పేసి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి తీర్పు తీర్చాడు. కాబట్టి ఈరోజు రోగం అనేటువంటిది నజరేయుడైన యేసు నామములో మనం మాట్లాడినప్పుడు ఆ రోగం పారిపోతూ ఉంది, శాపం పోతూ ఉంది, వ్యసనముల నుంచి ప్రజలు విడిపించబడుతూ ఉన్నారు, పాపము నుంచి ప్రజలు బయటకు వస్తున్నారు. అదేవిధంగా పాపం విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు సహించినటువంటి సహనము, ఆ రోజు ఆయన భరించినటువంటి మౌనము, ఈరోజు దానికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, మీరు కూడా మౌనంగా ఉండండి, సహించండి. మీరు సహిస్తే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు సహిస్తే దేవుడు మిమ్మల్ని ఏలేవానిగా తయారు చేస్తాడు. అందుకే వాక్యంలో ఉంటుంది, మీరు సహిస్తే, అన్యాయంగా మీరు సహిస్తే మీరు ఏలికగా చేస్తానంటున్నాడు ఆయన. కాబట్టి సహించిన వాడు ఏలుతాడని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి క్రీస్తు విషయమై మీరు ఎన్ని నిందలు అనుభవించినా, లేకపోతే ఎంతమంది మిమ్మల్ని అవమానపరిచినా, లేకపోతే ఎంతమంది మిమ్మల్ని హేళన చేసినా మీరు మౌనంగా సహించండి. మౌనంగా సహించండి, అది హితమవుతుంది. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. పునరుద్ధానమందు అనగా రాబోయే లోకంలో మిమ్మల్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద కూడా దేవుడు మిమ్మల్ని రాబోయే రోజుల్లో హెచ్చిస్తాడు. ఇప్పుడు మీరు ఆ అన్యాయాన్ని సహించేటప్పుడు దేవుని విషయమైన మనస్సాక్షి ఉండాలి. ఎట్లా అంటే, ప్రభువా నేను వారిని క్షమిస్తున్నాను, నన్ను బాధ పెట్టిన వారిని పూర్తిగా క్షమిస్తున్నాను, నన్ను హింస పెట్టిన వారిని పూర్తిగా క్షమిస్తున్నాను, వారి మీద నాకు ఏ గ్రడ్జు లేదయ్యా, వారికి నేను ఏ ప్రతీకారం రావాలని కోరుకోను అని మీరు గనక దేవుని దగ్గర యథార్థ హృదయంతో వారిని క్షమించి మీరు వదిలిపెడితే మీకు ప్రతిఫలం వస్తుంది. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట శక్తి కలిగిందిగా పనిచేస్తుంది. మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనలు దేవుడు త్వరగా ఉత్తరం ఇస్తాడు. మీరు చేసిన ప్రతి పని దేవుడు ప్రతిఫలం ఇచ్చినట్లుగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, మీరు చిన్నదానికి పెద్దదానికి ఊరికనే రెస్పాన్స్ కాకండి. చిన్న వాటికి రెస్పాన్స్ కాకండి. ఎవరో అన్నారని చెప్పేసి దానికి మీరు మళ్ళీ సీరియస్గా తీసుకొని వారి మీద ప్రతీకారం మాట్లాడుతూ లేకపోతే ఏదో యాక్షన్స్ తీసుకోవాలని మీరు ప్రయత్నం చేయకండి. దేవుని దగ్గర మీరు కనిపెట్టండి. ఒక్కొక్క అవమానాన్ని ఒక్కొక్క ఆశీర్వాదంగా దేవుడు మారుస్తారు. ఒక్కొక్క శ్రమను దేవుడు ఒక్కొక్క దీవెనగా మారుస్తాడు. ఇది దేవుడు చేసి ఇస్తాడు. మీరు అలా మౌనంగా ఉండి దేవుని దగ్గర కనిపెట్టి చూడండి, మీ జీవితం ఆశ్చర్యరీతిగా మార్చబడుతుంది అని చెప్పేసి నేను రూఢీగా మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, ఇంకా ఏం జరిగిందంటే చూడండి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందితిరి, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళారు. ఇప్పుడు ఆయన మౌనంగా శిలువ శ్రమను భరించి ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా ఏం జరిగిందండి, దారి తప్పిపోయిన అనేకులు, లక్షల కోట్ల కొలది ప్రజలు ఆత్మల కాపరిగా ఈరోజు యేసయ్యను దేవుడు ఉంచాడు. ప్రతి ఒక్కడు రక్షించబడాలంటే యేసు నామములో ఆ యొక్క విశ్వాసం ఉంచాలనేటువంటి దానికి దేవుడు నీతిగా ఆ యొక్క యేసును విశ్వసించడం ద్వారానే నీతి అనేటువంటి దాన్ని ఆయన నియమించాడు. కాబట్టి ఆత్మల కాపరి అధ్యక్షుడైనటువంటి యేసు వైపుకు మనము తిరగడానికి ఆయన ఒక కారణంగా ఈరోజు మారాడు. కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ కూడా గుర్తు చేసే మాట ఏంటంటే, సహించండి, ఓపిక పట్టండి. కుటుంబంలో మిమ్మల్ని అందరూ కూడా అవమానపరుస్తున్నారా, మీకు ఇది లేదు అది లేదు అని చెప్పేసి బాధ పెడుతున్నారా, నువ్వు ఇంతే అని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారా, నీకు ఉద్యోగం రాదు, నీ వివాహం జరగదు, లేకపోతే నీ వ్యాపారం అభివృద్ధి పొందదు, నీ కుటుంబం ఇంతే, నీవు ఎంత కష్టపడ్డా నువ్వు పైకి రావు అని చెప్పేసి ఎన్నో మాటలు మిమ్మల్ని మాట్లాడుతున్నారా, అన్యాయంగా మిమ్మల్ని ఈరోజు బాధ పెడుతున్నారా, అయినా మౌనంగా ఉండండి, సహించండి. ఒక రోజు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎవడెవడైతే రోజు మిమ్మల్ని నిందించాడో, హేళన చేశాడో, అవమానపరిచాడో వారందరినీ హృదయపూర్వకంగా క్షమించండి. మీరు హెచ్చించబడడం వారు చూసినప్పుడు వారు సిగ్గుపడతారు. అరే, మనం ఇంతగా హేళన చేశాం, ఇంతగా మనం వారిని అవమానపరిచాం, అయినా మనల్ని ఒక్క మాట మాట్లాడలేదు, మౌనంగా సహించాడు, ఈరోజు వాడే మాకు దీవెనకరంగా మారాడు అని చెప్పేసి మీ ఎదుట కనబడి మీకు ముఖం చూపించాలనుకుంటే వాళ్ళకు సిగ్గు అనిపించేటట్టుగా దేవుడు చేస్తాడు. చూడండి, యోసేపును అన్నలు ఎంత అవమానపరిచారు, ఎంత హేళన చేశారు, అసూయపడ్డారు, పగపట్టారు. యోసేపు ఎక్కడ గొప్పవాడు అవుతాడో, వీనికి కలలు వస్తున్నాయి, మా మీద ఏ విధంగా ఏలిక అవుతాడో చూద్దామని చెప్పేసి యోసేపుని ఏం చేశారండి, ఐగుప్తు దేశానికి అమ్మేశారు. తండ్రికి చెప్తున్నారు, ఏదో దుష్టమృగం వచ్చేసి తినేసింది అని చెప్పేసి చెప్పారు. ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తర్వాత యోసేపు ఎన్ని బాధలు అనుభవించాడు. ఆ పోతీఫరో భార్య అన్యాయంగా అక్రమంగా అతని మీద కేసు పెట్టింది. చేయని తప్పుకు బాధ అనుభవిస్తూ ఉన్నాడు చెరసాలలో. అతనికి సంఖ్యలు వేశారంట. ఆ సంఖ్యలు వేసినప్పుడు ఆ ఇనుము తన శరీరాన్ని బాధించిందంట. ఒక్కొక్క రోజు రాత్రి అతడు బాధపడుతూ ఉన్నాడు, ప్రభువా అక్కడేదో సుఖంగా నేను ఉన్నాననుకుంటే నా అన్నలు నా మీద పగపట్టి తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి అమ్మేస్తే ఇక్కడేదో బాగుంటాను అనుకుంటే ఈ లేని శ్రమ వచ్చిందయ్యా. తండ్రి, మీరు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అందరినీ కూడా క్షమిస్తూ మంచి మనస్సాక్షితో దేవుని దగ్గర అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం జరిగిందండి, చివరికి యోసేపును దేవుడు హెచ్చించాడు. ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపును దేవుడు ప్రధానిగా నియమించాడు.
చూడండి యోసేపు ప్రధాని అయినప్పుడు పోతీఫరో భార్య ఏమనుకుంటుంది? యోసేపు ప్రధానమంత్రి అయినప్పుడు పోతీఫరో ఏమనుకుంటాడు? అరే, మేము అన్యాయంగా అతన్ని బాధ పెట్టాం, అతడు ఏ తప్పు చేయలేదు. చూడండి, ఒకవేళ పోతీఫరో భార్యను యోసేపు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యోసేపు ఏమైనా శిక్ష మీకు విధించాడా? నన్ను ఆ రోజు అంతగా బాధ పెట్టావు, అన్యాయంగా నాకు తీర్పు తీర్చావు, ఇప్పుడు నేను తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నానని చెప్పేసి పెట్టాడా? పెట్టలేదు. తర్వాత ఏమైందండి? ఆ కానాను దేశంలో కరువు భారంగా ఉందని చెప్పేసి యోసేపు అన్నదమ్ములు ఈ ఐగుప్తు దేశంకి వచ్చినప్పుడు యోసేపు వారిని ఏమైనా బాధ పెట్టాడా? ఏమీ బాధ పెట్టలేదు. మంచి స్థలాన్ని, గోషెను అనేటువంటి ప్రాంతాన్ని అన్నదమ్ములకు ఇచ్చాడు. అన్నలారా, మీరు ఆ రోజు నాకు ఇంత బాధ పెట్టకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని వారిని హృదయపూర్వకంగా క్షమించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, కాబట్టి ఇక్కడ అన్యాయంగా శ్రమ అనుభవించినప్పుడు మనం మౌనంగా కనిపెట్టాలి. దేవుని కోర్టులో కేసు జరుగుతుంది. ఈ భూమి మీద ఎంతమంది నీకు వ్యతిరేకంగా జరిగినా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన కోర్టులో కేసు జరిగినప్పుడు దేవుడు న్యాయం వైపు ఉంటాడు. మన దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయనలో అన్యాయం ఎంత మాత్రము ఉండదు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. కాబట్టి నీవు యథార్థంగా మంచి మనస్సుతో, ఒకవేళ కనుక నువ్వు అన్యాయం అనుభవించినా, శ్రమ అనుభవించినా, బాధ అనుభవించినా, కష్టం అనుభవించినా, నువ్వు యథార్థంగా ప్రభువా మీరున్నారయ్యా, మీరు చూసుకుంటారు అని చెప్పేసి నిన్ను బాధ పెట్టిన వారిని హృదయపూర్వకంగా క్షమిస్తే గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. దేవుడి నుంచి నీకు ప్రతిఫలం వస్తుంది. ఎంతోమందిని నేను చూసి ఉన్నాను. తల్లిదండ్రులు ఏ ఆస్తి ఒక బయటకు పంపించినప్పుడు వారిని దేవుడు గొప్పవారిని చేశాడు. అన్నదమ్ముల్లో అరే నీకేం రాదురా అని చెప్పేసి బయటకు పంపించినప్పుడు వాళ్ళందరికంటే ఈయన గొప్ప స్థాయిలో ఉన్నాడు. చూడండి, ఈ విధంగా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. క్లాస్లో ఆ పిల్లవాడు అరే నువ్వు గొప్పవాడిని కావురా అని చెప్పేసి సార్ అన్నప్పుడు వాడే గొప్పవాడవుతాడు. ఈ విధంగా దేవుడు వారి పక్షమున ఉంటాడు. దేవుడు వారి పక్షమున ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యోసేపు అన్నలను క్షమించాడు. యోసేపు పోతీఫరో భార్యను క్షమించాడు. యోసేపుకు తెలుసు, నన్ను పిలిచింది దేవుడు, నన్ను హెచ్చించేది దేవుడు. ఈ మార్గంలో ఎంతమంది నాకు వ్యతిరేకంగా వచ్చినా, ఎంతమంది నన్ను హింసించినా, ఎంతమంది అన్యాయంగా నన్ను బాధ పెట్టినా నన్ను దేవుడు లేవనెత్తుతాడు అని అతడు మౌనంగా అన్నిటినీ సహించాడు. మేలు చేసి అతడు బాధపడ్డాడు. చివరికి అది దేవునికి మెచ్చింది. తర్వాత ఏం చేశాడంటే యోసేపును ఘనమైనటువంటి స్థితిలో ఉంచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మన రెస్పాన్స్ అనేది ఎట్లా ఉండాలంటే మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు మనం సహనం కలిగి మౌనంగా ఉంటే ప్రజలు ముద్రేస్తారు, అరే వీడు తప్పు చేయింది ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అని చెప్పేసి కూడా జనాలు అంటారు. అయినా మీరు సహించండి. మీరు బెదిరించాల్సిన అవసరం లేదు. నేను తప్పు చేయలేదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ మనస్సాక్షి దేవుని దగ్గర సరిగా ఉంటే సరిపోతుంది. ప్రభువా మీకు తెలిసిన ఆయన నేను యథార్థంగా ఉన్నాను, మీకు తెలుసు, మీ నుంచి దేవా నాకు ప్రతిఫలం వస్తుంది. చూడండి, యోసేపును ఆ రోజు చెరసాల్లో వేసిన రోజు రాత్రి యోసేపుకు నిద్ర పట్టకపోయి ఉండొచ్చు. ప్రభువా నేనేం తప్పు చేశానయ్యా, మాటికి పోతీఫరో భార్య వచ్చి నాతో శయనించమని చెప్పేసి ఎన్నిసార్లు నన్ను బాధ పెట్టినా, ఎన్నిసార్లు నన్ను విసిగించినా నేను ఒప్పలేకపోవడమే నేను చేసిన తప్ప అని చెప్పేసి అతడు కుమిలిపోయి ఉండొచ్చు. అయినా దేవుడు యోసేపు పక్షమున ఉండి చివరికి ఏం చేశాడండి? పోతీఫరో మీదనే దేవుడు అధికారిగా యోసేపును చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకు దేవుడి నుంచి ప్రతిఫలం వస్తుంది. కాబట్టి మీరు ఈరోజు ఎంతమంది చేత బాధించబడ్డారు, ఎంతమంది మీకు అన్యాయం చేసినా మౌనంగా ఉండండి. మీ భూమి లాక్కున్నారా, మీ వ్యాపారాన్ని లాక్కున్నారా, మీ ఉద్యోగాన్ని లాక్కున్నారా, మీ పిల్లల్ని మీకు కాకుండా చేశారా, మీ భార్యను మీకు సపరేట్ చేశారా, మౌనంగా ఉండండి. దేవుని దగ్గర కనిపెట్టండి, ప్రార్థించండి. దేవా మీరున్నారయ్యా, మీరు అన్యాయస్తుడు కాదు, మీరు న్యాయం చేసే దేవుడయ్యా, మీరు నాకు సహాయం చేయండి అని కనుక యథార్థ హృదయంతో దేవుని దగ్గర మీరు ప్రార్థిస్తే మిమ్మల్ని బాధ పెట్టిన వారిని హృదయపూర్వకంగా క్షమించండి. ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మీరు మీ మనసులోనే బంధించి వారిని విడిచిపెట్టట్లేదు. మీరు చేయాల్సిన రెండో పని ఏంటంటే వారిని క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించండి, వదిలిపెట్టండి. ప్రభువా నేను క్షమిస్తున్నాను, ప్రభువా వారికి తీర్పు ప్రతీకారం రావడానికి వీల్లేదు నాయన, దేవా హృదయపూర్వకంగా నేను వారిని క్షమిస్తున్నాను, వారి మీద కనికర పడుతున్నానయ్యా, నేను వారిని నా మనస్సులో నుంచి విడిపిస్తున్నాను అని గనక మీరు వారిని హృదయపూర్వకంగా క్షమించి దేవుడు ఏం చేస్తాడో చూడండి. మీరు ఊహించని రీతిలో దేవుడు కార్యాలు చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాడు. మీరే సాక్ష్యం చెప్తారు ఈ వాక్యం విన్న తర్వాత. హల్లెలూయా. సరే, రెండవదిగా మనము ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం.
ఇస్సాకు జీవితంలో ఎదురైనటువంటి చేదు అనుభవాన్ని మనం చూద్దాం. దీన్ని మనము కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. ఇస్సాకు గెరారులో కొన్ని రోజులు కాపురం ఉండడానికి వెళ్తాడనమాట. ఆ సందర్భంలో ఫిలిస్తీన్లు వచ్చి ఇస్సాకు తవ్వినటువంటి బావులను అన్నిటిని కూడా పూర్తి చేస్తారు. అబ్రహాము కాలంలో తవ్వినటువంటి బావులను ఫిలిస్తీన్లు పూర్తి చేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇస్సాకు తన యొక్క కాపరులు, గొర్రెల కాపరులు ఏం చేస్తారంటే బావులన్నిటినీ కూడా మళ్ళీ తవ్వుతారు. అలాంటి సందర్భంలో ఇస్సాకు ఏం చేశాడు? ఫిలిస్తీన్లకు ఇస్సాకుకు కాపరులకు మధ్య గొడవ వచ్చినప్పుడు యోసేపు దాన్ని ఏ విధంగా పరిష్కరించాడు అనేది మనం ఈ సమయంలో చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము 16వ వచనం చదివితే, అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. చూడండి, ఇప్పుడు ఇస్సాకుతో అంటున్నాడు అబీమెలెకు, మా యుద్ధ నుండి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి లిటరల్గా యోసేపును ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాడు. చూడండి, మీరున్న ప్రాంతం నుంచి మిమ్మల్ని ఎవరైనా వెళ్ళగొడితే మీరు వారితో వాదిస్తారా, లేకపోతే మౌనంగా వచ్చేస్తారు? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. మిమ్మల్ని ఎవరైనా మీరున్న ప్రాంతం నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తే మీరు మౌనంగా వెళ్తారా, లేకపోతే వారిని ఎదురు తిరిగి ప్రశ్నిస్తారా? దిస్ అ ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు యోసేపు ఏం చేశాడంటే, వెళ్ళిపోమ్మని యోసేపుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించను. ఏమి మాట మాట్లాడట్లేదు, మౌనంగా వెళ్ళిపోతున్నాడు. దేవుడు చూసుకుంటాడు అని ఆ గుడారాన్ని అంతా కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడ వేశాడంట? గెరారులో వేశాడంట. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినముల్లో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించాను. ఇప్పుడు ఏం చేశాడంట? ఇస్సాకు మళ్ళీ తన తండ్రి తవ్విన బావులను తవ్విస్తున్నాడు. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. ఈ నీరు మాదే అని చెప్పిరి. చూడండి, ఇస్సాకు తవ్వినటువంటి బావిలో నీళ్ళు వస్తాయి, గెరారు కాపరులు వచ్చి ఈ నీళ్లు మావి అని చెప్పేసి గొడవ పెడితే ఎవరైనా సైలెంట్గా ఉంటారా? ఏం చేశాడు ఇస్సాకు చూడండి. కనుక తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషేకు అని పేరు పెట్టెను. వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి కనుక దానికి షిత్నా అను పేరు పెట్టెను. చూడండి, ఎషేకు, షిత్నా ఈ రెండు బావులు తవ్వినప్పుడు ఈ ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేస్తున్నారంట? ఈ నీళ్లు మావే, ఈ నీళ్లు మావే అని చెప్పేసి కలహించారంట. ఇస్సాకు బావి తవ్వుతున్నాడు, నీళ్లు పడుతున్నాయి. వాళ్ళు ఎన్ని బావులు తవ్వినా నీళ్ళు రావట్లేదు. ఇస్సాకు బావు తవ్వుతున్నాడు, దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఇస్సాకు బావు తవ్వుతున్నాడు, దాన్ని ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళతో ఏం చేయట్లేదు? గొడవ పడట్లేదు, వాళ్ళతో యుద్ధం చేయట్లేదు. ఆ నీళ్ళ బావిని అక్కడ వదిలేస్తున్నాడు, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి ఇంకొక బావి తవ్వుతా ఉన్నాడు. అక్కడ నీళ్ళు వస్తే మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇది మాదే అనగానే దాన్ని వదిలిపెట్టి ఇంకో కొంచెం ముందుకెళ్తున్నాడు తప్ప వాళ్ళతో ఏమాత్రము కలహించట్లేదు, గొడవ పడట్లేదు. ఇది నాది, నా తండ్రి సంపాదించిన బావి అని చెప్పేసి ఏమాత్రం కూడా వాళ్ళతో గొడవ పడట్లేదు. ఐజాక్ డిపెండెడ్ అపాన్ ద లార్డ్. ఇస్సాకు దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు ఇక్కడ దవ్వితే నీళ్ళు వస్తాయి, ఇక్కడ దవ్వినా నీళ్ళు వస్తాయి, ఇంకెక్కడ దవ్వినా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇస్సాకుకు అనుభవం. నేను కరువులో విత్తనం వేస్తే నూరంతల పంటించిన దేవుడు, ఈ ఎడారిలో ఎక్కడ దవ్వినా నీళ్ళు వస్తాయనే విశ్వాసం ఇస్సాకుకు ఉంది. కాబట్టి ఎంతమంది తను తవ్వినటువంటి నీళ్ళ బావిని తీసేసుకున్నా అతడు ఏమాత్రం కూడా దాని గురించి ఏమాత్రము బాధపడట్లేదు. ఒకవేళ బాధపడ్డా దాన్ని అక్కడ వదిలేసి మరి ముందుకు వెళ్ళిపోతున్నాడు తప్ప దాని గురించి అతడు వాదించి అక్కడనే ఉంటా అని చెప్పేసి ఏదో ఉండట్లేదు. ఇంకేం జరిగిందో చూద్దాం. మనము చూస్తే కనుక 21వ అధ్యాయం 22వ వచనంలో అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించాను. దాని విషయమై వారు జగడమాడలేదు గనక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని దానికి రెహబోతు అని పేరు పెట్టాను. చూడండి, ఎషేక్ నుంచి షిట్నా నుంచి రెహబోతుకు వచ్చాడంట. చూడండి, ఒక బావి తర్వాత ఇంకొక బావి తవ్వినప్పుడు అతడు అక్కడ వదిలేసి మళ్ళీ వస్తూ ఉన్నప్పుడు
దేవుడు ఈ 3 సంఘటనలు చూశాడనమాట. చూసి ఆ రోజు రాత్రి దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. 23వ వచనంలో, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అదేవిధంగా 25వ వచనంలో, అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. చూడండి, ఇంకా మనం చూస్తే 27వ వచనంలో, ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా. చూడండి, ఇక్కడ గెరారు రాజైనటువంటి అబీమెలెకు, అదేవిధంగా సేనాధిపతి అయినటువంటి ఫికోలు వీళ్ళు వచ్చారంట. ఏంది, నువ్వు ఎక్కడ దవ్వినా నీళ్ళు వస్తూ ఉన్నాయి, మేము ఎంత ప్రయత్నం చేసినా నీలాగా మేము ఆశీర్వదించబడట్లేదు అని చెప్పేసి అనుకొని ఇస్సాకుతో పీస్ కవనెంట్, ఒక సమాధాన నిబంధన చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. ఏ ప్రజలండి? ఇస్సాకును తరిమేసిన వాళ్ళే ఇస్సాకుతో ఒక నిబంధన చేసుకోవాలని వస్తున్నారు. ఇస్సాకు యొక్క సాత్వికం, ఇస్సాకు యొక్క సహనము దేవుడు హానర్ చేశాడు. దాన్ని చూసినటువంటి ఈ అబీమెలెకు, అదేవిధంగా అతని సేనాధిపతి అయిన ఫికోలు వచ్చి నిబంధన చేస్తూ ఏమంటున్నారో చూడండి. వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట మేము చూచాము గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొను కొందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గురించి అతనికి తెలియజేసిరి. మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షెబా అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. హల్లెలూయా. చూడండి, ఎక్కడ బావిలు తవ్వినా ఇస్సాకుకు నీరే వస్తుంది. ఎంతమంది ఇస్సాకుతో కలహించినా అతడు దాన్ని వదిలిపెట్టి వచ్చేస్తున్నాడే తప్ప, నేను ఎక్కడనే ఉంటా, ఇది నాది, ఇది నేను కష్టపడ్డాను, ఇది నాకే చెందాలని చెప్పేసి వదిలిపెట్టట్లేదు. ఏం చేయట్లేదు? నాకే ఇది కావాలని చెప్పేసి ప్రయాసపడట్లేదు, వాళ్ళతో వాదించట్లేదు, వదిలిపెట్టి వస్తున్నాడు. మీరు ఇలాగ చేయగలుగుతారా? మీరు ఏదో సంపాదించుకుంటే ఇది నాదని చెప్పేసి కూడా నేను లాక్కుంటే మళ్ళీ దాని వెనుక మీరు పరిగెత్తి కోర్టులలో కేసులు వేసి ఇంకేమో చేసి అది వెనుక పరిగెత్తుతున్నారా? దేవుని వైపు చూస్తున్నారా? ఇస్సాకు దేవుని వైపు చూశాడు. నేను దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిని, నేను ఎక్కడికి వెళ్ళి బావి తవ్వినా దేవుడు నాకు నీళ్ళు ఇస్తాడని విశ్వాసంతో ఇస్సాకు ఉన్నాడు. కాబట్టి మనుషులు ఎంతమంది లాక్కున్నా ఇస్సాకు ఏమాత్రం కూడా రెస్పాండ్ కావట్లేదు. ఎవడైతే లాక్కున్నాడో, ఎవడైతే ఇస్సాకు యొక్క ఎదుగుదలను ఓర్వలేక అక్కడి నుంచి పంపేశాలో వాళ్ళే వచ్చి ఇస్సాకుతో సమాధాన నిబంధన చేసుకున్నారు. చూడండి, రెహబోతు, అదేవిధంగా బెయేర్షెబా, ఇవన్నీ కూడా ఆశీర్వదించబడినటువంటి ప్రాంతాలుగా అక్కడ విస్తరించి అభివృద్ధి పొందినట్టుగా ఇస్సాకును మనం చూడొచ్చు. కాబట్టి ఈ సమయంలో నేను మీ అందరు కూడా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, అన్యాయముగా శ్రమను, బాధను అనుభవించినప్పుడు మనం మౌనంగా సహించాలి. ఇది క్రీస్తు చూపిన మాదిరి, ఇక్కడ ఇస్సాకు చూపిన మాదిరి కూడా అదే. కాబట్టి ఈరోజు క్రీస్తును పేరు పెట్టుకున్న మనం కూడా అలాంటి మాదిరిని అగుపరచాలని చెప్పేసి కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విధంగా మనము చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి, మిమ్మల్ని లాక్కొని మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించే సందర్భాలు వస్తాయి. అయినా మీరు ధైర్యంగా ఉండాలి. దేవుడు న్యాయం చేసే దేవుడు. మీ ఆస్తిని లాక్కొని మిమ్మల్ని వదిలేశారా, మిమ్మల్ని పక్కకు పెట్టారా, మిమ్మల్ని పంపించేశారా, అయినా మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఒకరోజు వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మేము మీకు అన్యాయం చేశామని చెప్పుకునేటట్లుగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నువ్వు నాకు కొంచెం సహాయం చేయు అని అడిగేటట్టుగా దేవుడు చేస్తాడు. అట్లని చెప్పేసి మీరు వారి మీద ఏమాత్రము గ్రడ్జు పెట్టుకొని తీర్పు ప్రతీకారం తీర్చాలని చెప్పేసి ఎలాంటి ఆలోచన కూడా మీరు ఉండొద్దు అనేది కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇది ఒక రకమైన సందర్భం. మనం ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనం చూస్తే నాయకత్వానికి విరోధంగా కొంతమంది వస్తారన్నమాట. ఇందులో కోరహు కుమారులు దాతాను, అబీరాము, వీళ్ళందరూ కూడా మోషేకు వ్యతిరేకంగా లేస్తారు. మోషే, నువ్వు ఏదో మాయమాటలు చెప్పి మమ్మల్ని అరణ్యంలో విసిగిస్తూ ఉన్నావు. ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది మోషే,
పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నావు, కట్టని గోపురాలన్నావు, తవ్వని బావులన్నావు, నాటని తోటలన్నావు, మాకు అరచేతిలో స్వర్గం చూపించి ఇప్పుడేమో అరణ్యంలో నీళ్లు లేవు, ఆహారం లేదు, ఈ ఎండ లేకపోతే ఈ బాధ, ఈ ఈ ఈ అరణ్యంలో ఎన్నో సర్పములు వస్తూ ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మేము అనుభవిస్తున్నాం, ఇంకా నీ నాయకత్వం మాకు వద్దు అని చెప్పేసి కొంతమంది మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా లేచారు. అలాంటి సందర్భంలో మోషే రెస్పాన్స్ ఎట్లా ఉంది అనేది ఈ సమయంలో మనం చూద్దాం. అంటే ఇది ఒక రకమైనటువంటి కాంటెక్స్ట్ అన్నమాట. మన జీవితంలో కూడా కొంతమంది మనకు వ్యతిరేకంగా లేస్తారు. మీరు ఒకవేళ వాక్యం వింటున్నటువంటి వాళ్ళు మీరు ఒకవేళ నాయకులుగా ఉంటే, ఒకవేళ మీరు మేనేజర్గా ఉంటే, ఒకవేళ సంఘానికి మీరు ఒక నాయకుడుగా, ఒక పాస్టర్గా మీరు ఉంటే, కుటుంబానికి నాయకుడుగా ఉంటే, ఒక వ్యవస్థకు మీరు నాయకుడుగా ఉంటే, మీరు పడనటువంటి వాళ్ళు ఎంతోమంది మీకు లేస్తారు. అట్లాంటి సందర్భాల్లో మీరు ఎట్లా వ్యవహరించాలనేటువంటి దానికి ఇది ఉదాహరణగా మనం చూడవచ్చు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, లేవికి మునిమనుమడును కహతునకు మనుమడును ఇస్హారు కుమారుడైన కోరాహు, రుబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములు పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పనిలేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతో వారి సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవాను తెలియజేయనని వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వాడిని తన యొద్దకు చేర్చుకొనును అని చెప్పేసి ఇక్కడ చెప్తూ, మీరు ధూపార్తలను చేసుకోండి అని చెప్పేసి 250 మందిని ఇక్కడ ఏ విధంగా ఎదుర్కొన్నాడు మోషే అనేది మనం చూడొచ్చు. ఇక్కడ కోరహు, దాతాను, అభిరాములు వీళ్ళందరూ కూడా ఒక 250 మంది ప్రధానులతో వచ్చారంట మోషే దగ్గరికి. ఇటు సైడ్ ఏమో మోషే అహరోను ఉన్నారు, అటు సైడు 250 మంది, వాళ్ళతో పాటు కోరహు, దాతాను, అభిరాములు ఉన్నారు. మోషే నీ నాయకత్వం ఇంకా మాకు చెల్లదు. ఎందుకంటున్నాడంటే చూడండి, ఇక్కడ 14వ వచనంలో మనం చూస్తే 13వ వచనంలో, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుటకు చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని పోలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు, ఈ మనుషుల కనులను ఊడదీయుదువా, మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యము లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. ఇక్కడ కోరహు, దాతాను, అభిరాములు మోషేకు వ్యతిరేకంగా లేస్తే మోషే వారితో వాదించట్లేదు, మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఇక్కడ మోషే నాయకత్వాన్ని ఇశ్రాయేలీల్లో నుంచి కొంతమంది లేచి ఎదిరించినప్పుడు వారిని ఎట్లనైనా ఢీకొట్టాలని చెప్పేసి మోషే స్కెచ్లు వేయట్లేదు. మోషే ఇంకొక 100 మందినో 1000 మందినో వేసుకొని నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను దేవుడు పిలిచాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు, నన్ను వాడుకున్నాడు, ఆ కర్ర వేసినప్పుడు పామైంది, లేకపోతే ఆ కర్రను ఇట్లా పట్టుకున్నప్పుడు ఎర్ర సముద్రం చీలిపోయింది, ఆకాశం నుంచి మన్నా కురిసిన అద్భుతాలు, ఇవన్నీ దేవుడు నా ద్వారా చేయించలేదా, నన్ను ఎందుకు మీరు ఇట్లా అపనమ్మిక ఉంచుతున్నారని చెప్పేసి మోషే ఎక్కడ ప్రూవ్ చేసుకోలేదు. మోషే వెళ్ళి దేవుని దగ్గర సాగిలపడి ప్రార్థన చేశాడు. ప్రభువా, మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నారు, మీరు నన్ను నియమించారు, ఈరోజు దేవా మీరిచ్చిన నాయకత్వానికి వీళ్ళు వ్యతిరేకంగా లేస్తున్నారయ్యా అని మోషే దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఏం జరిగిందండి? దేవుడే మోషే పక్షమున నిలబడ్డాడు. దేవుడే మోషే పక్షమున నిలబడి న్యాయముగా తీర్పు తీర్చాడు. ఏం జరిగిందంటే ఆ 250 మందితో పాటు కోరావు, దాతాను, అభిరాములు వాళ్ళందరూ కూడా ప్రాణముతోనే ఆ భూమిని ఏం చేసిందండి? వాళ్ళని మింగేసింది. ఎంత ఘోరమైనటువంటి ఆ శిక్ష వారి మీదకి వచ్చింది. ఇక్కడ మోషే ఎట్లా డీల్ చేశాడు ఆ సమస్యను అంటే దేవుని పాదముల చెంత కూర్చున్నాడు. ప్రభువా, మీరు నన్ను పిలిచారు, ఎంతమంది నాకు వ్యతిరేకంగా లేచిన, ఎంతమంది నన్ను అనుమానించిన, అవమానించిన, ప్రభువా మీరు నన్ను పిలుచుకున్నారు కాబట్టి ఈరోజు మీరు రుజువు చేసుకోవాలయ్యా, నేను మీ సేవకుడను, నిజముగా మీరు నన్ను అభిషేకించారని చెప్పేసి వారు తెలుసుకోవాలని ప్రార్థించినప్పుడు దేవుడే ఏం చేశాడు? మోషే పక్షమున నిలబడి వారితో యుద్ధం చేశాడు. దేవుడే మోషేను నాయకుడు అని చెప్పేసి నిరూపించుకున్నాడు. దేవుడే మోషేను ఇశ్రాయేల్ ప్రజల మీద అధికారిగా నియమించాడు. దేవుడే మోషేను ఇశ్రాయేల్ ప్రజల మీద నాయకునిగా అభిషేకించాడు. కాబట్టి ఈరోజు మీకు వ్యతిరేకంగా ఎంతోమంది రావచ్చు. మీరున్న పొజిషన్కు ఢీ కొట్టాలని చెప్పేసి మాకేం తక్కువ,
ఇక్కడ అన్నారు కదా అండి కోరవు అభిరాములు, మాకేం తక్కువ, మేం పరిశుద్ధులమే, మేము ఏర్పరచబడ్డ వాళ్ళమే, నువ్వే నాయకుడుగా ఉంటావా? మేము నాయకుడం కావద్దా? నువ్వే అధికారిగా ఉంటావా? ఇశ్రాయేలు ప్రజల్ని ఏలాలని నువ్వే అనుకుంటావా? మేము కావద్దా నాయకత్వం అని చెప్పేసి వాళ్ళు ఎదురాడినప్పుడు మోషే మౌనంగా దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు ఏం చేశారండి? మోషేను మళ్ళొకసారి నాయకునిగా స్థిరపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు సంఘాల్లో కూడా అట్లాంటివి జరుగుతాయి. కొన్నిసార్లు నువ్వే ఉంటావా, మేము ఉండమా? నిన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా, మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? లేకపోతే కొన్ని వ్యవస్థల్లో జరుగుతాయి, కొన్ని కంపెనీల్లో జరుగుతాయి. మీరున్నటువంటి స్థాయికి వ్యతిరేకంగా ఎంతోమంది వస్తారు. అయినా మీరు మౌనంగా దేవుని దగ్గర కనిపెట్టండి, ప్రార్థించండి. మీరు వారిని మళ్ళీ బెదిరించాల్సిన అవసరం లేదు. మీరు అన్యాయంగా బాధను అనుభవిస్తున్నప్పుడు, ఆ మాటలు మిమ్మల్ని అన్నప్పుడు మీరు మౌనంగా ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ స్థాయి మీరు నాకు ఇచ్చారు, ఈ స్థితి మీరు నాకు ఇచ్చారు, మీరు దేవా నన్ను ఇక్కడ నిలబెట్టారు, కాబట్టి తను మీరే వారితో వాదించండి, మీరే దేవా న్యాయం చేయండి అని కనుక మీరు హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థించి దేవునికి అప్పగిస్తే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దేవుడు దాని కొరకు చూసుకుంటాడు. హల్లెలూయా. ఇది మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు చూపిస్తున్నటువంటి మాదిరి అనేది ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విధంగానే మనం విజయాలు సాధిస్తాం. మాటకు మాటని ఎదురాడి, లేకపోతే దూషించి, ప్రతీకారం చేసి, వారిని ఏదో చేస్తానని చెప్పేసి పరిగెత్తి మనం చేయలేం. ఇది దేవుని విధానంలో గెలిచే పని కానే కాదు. యూ విల్ బి అట్టర్లీ ఫెయిల్. అట్లా వెళ్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఇంతవరకే నువ్వు అట్లా ఫెయిల్ అయిపోయావు. అలా సక్సెస్ అనేది రాదు. అలా జయించిన వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి వాని వెనక పరిగెత్తి 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 చివరికి సౌలేమయ్యాడండి. తన కత్తి మీద తను పడి చనిపోయాడు. దావీదు వెనక పడి 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 చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు మీద ఎంత అసూయపడ్డాడో అంత నాశనమే తెచ్చుకున్నాడు తప్ప సౌలు గొప్పవాడు కాలేకపోయాడు. కానీ దావీదు ఏం చేశాడంటే క్షమించి వదిలిపెట్టాడు, దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడే రాజుగా అభిషేకించి నిలబెట్టాడు. కాబట్టి ఇక్కడ మోషే కూడా కోరహు, దాతాను, అభిరాములు వ్యతిరేకంగా వచ్చినప్పుడు సహించాడు, దేవుని దగ్గర ప్రార్థించాడు. దేవుడే ఏం చేశాడు? కార్యం చేశాడు. కాబట్టి మిమ్మల్ని మాటలన్న వారిని మళ్ళీ మాటలనొద్దు. మిమ్మల్ని నష్టం చేసిన వారికి మళ్ళీ నష్టం చేయొద్దు. మిమ్మల్ని బాధ పెట్టిన వారికి మళ్ళీ మీరు బాధ పెట్టద్దు. వారిని క్షమించి వదిలేయండి. వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని మీరు ఏమాత్రం కూడా ఆలోచన పెట్టుకోవద్దు. దేవుని దగ్గర మీరు క్షమించి ప్రార్థన చేయండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు. దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. యేసయ్య చూపిన మాదిరి. మీరు అన్యాయంగా శ్రమ అనుభవిస్తే మీరేం చేయాలి? అది దేవునికి హితమవుతుంది. అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అది దేవునికి ఒక అంగీకార యోగ్యమైనటువంటి ఒక అర్పణగా దేవుని దగ్గరికి వెళ్తుంది. అది దేవునికి ఎంతో యోగ్యమైనదిగా ఉంటుందని సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మనము దానియేలును కూడా చూస్తే దానియేలుకు వ్యతిరేకంగా కూడా కొంతమంది ప్రధానులు, అధికారులు లేచారు. 30 రోజుల వరకు ఏ దేవునికి ఎవరు ప్రార్థన చేయొద్దని ఒక శాసనం తీసుకొచ్చారు. దానియేలు 6వ అధ్యాయంలో మనం చదవచ్చు. దానియేలును ఎట్లయినా చంపాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏం జరిగిందండి? అనుదినము అతడు ముమ్మారు దేవునికి ప్రార్థించి అలవాటు తనకుంది. అదే విధంగా ప్రార్థిస్తున్నాడు. యెరూషలేము తట్టు తన కిటికీలను తెరిచాడు, మొరపెడుతున్నాడు. ఈ సంగతి తీసుకెళ్ళి దర్యావేషుకు చెప్పారు. రాజా, నువ్వు ఒక శాసనం తీసుకొస్తే దాన్ని ధిక్కరించాడు దానియేలు. కాబట్టి మనం ఒక శాసనం రాసాం కదా, సింహాల బోన్లో వేయాలి అని చెప్పేసి అన్నప్పుడు దానియేలు ఎవరికి ప్రూవ్ చేయాలనుకోలేదు. దేవా, నేను నీకు నమ్మకంగా ఉన్నాను, సింహాల బోన్లో వేస్తే వేసుకొని, నన్ను ఒకవేళ సింహాలు తింటే తినని అని అనుకున్నాడు. అందులో ఆ బోన్లో వేశారు. సింహాల నోలను దేవుడు మూసాడా, మూయలేదా? అనుదినము తప్పక సేవించినటువంటి దేవుడు దానియేలు పక్షమున దూతను పంపించి ఆ సింహాల నోలను మూశాడు. ఏం జరిగిందండి? చివరికి ఆ దానియేలు బయటకు వచ్చాడు. ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే అసూయపడ్డారో వారినే తీసుకెళ్ళి ఆ సింహాల బోన్లో వేసినప్పుడు ఆ సింహాలు ఏం చేశాయండి? ఎముకలతో సహా కొరికి పిండి చేసుకొని తిన్నాయి. అంత ఉగ్రత వారి మీదకి వచ్చింది. దానియేలు ప్రూవ్ చేసుకోలేదు, రాజా ఇట్లా నేను అట్లా అని ఏమనలేదు. మౌనంగా ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. దేవుడే తన పక్షంలో నిలబడ్డాడు. కాబట్టి ఇది మనము సహిస్తే, ఇలా మనం ఉంటే అది దేవునికి హితమవుతుంది. దేవుడు దాని ద్వారా మహిమపరచబడతాడు. ఇలాంటి మాదిరి మనం ఈ లోకానికి చూపించాలి. అరే, వాళ్ళు ఫలానా క్రైస్తవులు ఇట్లా ఉంటారా, ఒక మాట అన్న వాళ్ళు మళ్ళీ మాట్లాడరు. అందుకే యేసయ్య అన్నాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీ అంగీనోడని ఎత్తుకొని పోతే పై వస్త్రాన్ని కూడా ఇప్పే అన్నాడు. నీ కుడి చెంప కొడితే నీ ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు. నీకు ఒక మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. ఇది యేసు చెప్పిన మార్గం. ఈ విధంగానే మీరు జయిస్తారు తప్ప మీరు కంటికి కన్ను పంటికి పన్ను ఇస్తే మీరు జయించలేరు అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, సహోదర సహోదరులారా,
మనం అన్యాయం సహిస్తేనే హితమవుతుంది. మనం బాధను అనుభవిస్తేనే మనం హెచ్చించబడతాం. అది దేవునికి గొప్ప అర్పణగా ఉంటుంది. అది క్రీస్తు చూపిన మాదిరి. చివరిగా ఇంకొకటి చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఒక సంఘటనను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది సంఘములో క్రైస్తవులకు విశ్వాసులకు కొన్ని సందర్భాల్లో వారి మధ్య విభేదాలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేసుకోవాలనేది జ్ఞాపకం చేస్తాడనమాట. కొరింథీ సంఘంలో కొంతమంది మీద ఏముందంటే వ్యాజ్యాలు ఉన్నాయి. అంటే కొన్ని గొడవలు ఉన్నాయి. ఒకరి మీద ఒకడు ఏం చేస్తున్నాడంటే అలిగేషన్స్ చేసుకుంటున్నాడు. వీడిట్లా వాడట్లా, నాది ఇది తీసుకున్నాడు, అది తీసుకున్నాడు అని చెప్పేసి ఎలిగేషన్స్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్యజనుల యుద్ధకు వెళ్తున్నారు. చూడండి, ఈరోజు సంఘంలో ఉండేటువంటి వాళ్ళే గొడవలు పెట్టుకొని హైకోర్టు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఎంత షేమ్ఫుల్ అండి. వీళ్ళకు ఈయన పేరు స్టీఫెన్ ఉంటుంది, ఆయన పేరు మోషే ఉంటుంది. వీళ్ళిద్దరూ గొడవ పడతారు. వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో స్టీఫెన్ మీద మోషే కేసు పెట్టుకుంటాడు, మోషే మీద స్టీఫెన్ కేసు పెట్టుకుంటాడు. ఈ కేసును పత్రికలు రాస్తాయి. ఫలానా దగ్గర ఈ స్టీఫెన్ మోషేని కొట్టాడు, మోషే స్టీఫెన్ని కొట్టాడు. వీళ్ళిద్దరు వెళ్ళి ఏం చేశారు? కేసు పెట్టుకున్నారు. ఏమవుతుంది ఇక్కడ? ఆమె పేరు బ్యూలా, ఈమె పేరు ఎస్తేర్. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, వెళ్ళి కేసు పెట్టుకుంటారు. చూడండి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఒకరు కొడితే ఒకరు మౌనంగా ఉండాలి కదా, లేకపోతే ఒకడు ఏదైనా అన్యాయం చేస్తే సహించాలి కదా. అది క్రీస్తు చెప్పిన మార్గం కదా. చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇదే జరిగింది. చూడండి, అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘం గురించి చాలా విచారంతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, మీలో యొక్కనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? చూడండి, ఒకరి మీద ఒకడు వ్యాజ్యం ఆడుకుంటున్నప్పుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అలిగేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధులు అంటే సంఘంలో వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారంటే అనీతిమంతుల యొద్దకు, అంటే అన్యజనుల యొద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యను చెప్పుకుంటున్నారు. ఏం జరిగింది చూడండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చెదరని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చడానికి మీకు యోగ్యత లేదా? మనం దేవదూతలకు తీర్పు తీర్చదమని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్య వాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వాజ్యమాడుచున్నాడు. ఇక్కడ పౌలు ఆ కాంటెక్స్ట్ లేకపోతే అక్కడ జరిగినటువంటి సంఘటన చెప్తా ఉన్నాడు. ఏంటంటే సంఘములో ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని మీద వ్యాజ్యమాడుతున్నాడు, ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని మీద కేసు వేస్తూ ఉన్నాడు. ఈ కేసు డీల్ కావాలని చెప్పేసి అన్ని జనుల ముందుకు వెళ్తున్నారు. అరే, ఒకరి మీద ఒకడు కేసు పెట్టుకోవడమే తప్పు. ఒకవేళ ఏమైనా సమస్య వస్తే సంఘంలో ఎవడు లేడా? అంత జ్ఞానవంతుడు లేడా? ఆ సమస్యను పరిష్కరించేంత శక్తి ఎవనికి కూడా లేదా? ఒకవేళ ఉన్నా కూడా పొటెన్షియల్ లేని వారిని కూర్చుండబెడతా ఉన్నారు. ఇది ఎంత మాత్రము సిగ్గుచేటు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకేమంటున్నాడో చూడండి 7వ వచనంలో, ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపం. ఏంటంట? ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుతున్నాడు. చూడండి, ఈ స్టీఫెన్ మోషే మీద వ్యాజ్యమాడడం, ఈ బ్యూలా ఎస్తేరు మీద వ్యాజ్యమాడడం ఏంటంట? లోపం. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడడము లోపం. అంతకంటే అన్యాయము సహించడం మేలు కాదా? అన్యాయం సహించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అన్యాయం సహిస్తే మేలు కదా. మీరు ఎందుకు అన్యాయం సహించట్లేదు? మీ సొత్తు ఒకడు లాక్కున్నాడంటే మీరు సహించాలి కదా. ఎందుకు మీరు అక్రమంగా మళ్ళీ వారి మీద కేసు పెడతా ఉన్నారు, మళ్ళీ బాధ పెడుతున్నారు? పైగా ఇద్దరు చర్చికి వచ్చే వాళ్ళే. ఈ స్టీఫెన్ చర్చికి వస్తాడు, మోషే చర్చికి వస్తాడు. ఆయన అటు కూర్చుంటాడు, ఈయన ఇటు కూర్చుంటాడు. ఈ బ్యూలా చర్చికి వస్తుంది, లేకపోతే ఎస్తేరు చర్చికి వస్తుంది. వీళ్ళిద్దరు హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడతారు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకు విద్వేషం, ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఆ పౌరుషాలు ఎటు వెళ్తూ ఉంది, ఎక్కడికి వెళ్తూ ఉంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు, ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడడమే ఫస్ట్ తప్పు. అన్యాయం సహించడం మేలు కాదా? ఒకని సొత్తు ఇంకొకడు అపహరించబడడం మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఇలాగూ చేయుచున్నారు. మీరే అపహరిస్తున్నారు, మీరే అన్యాయం చేస్తున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? మోసపోకుడై. చూడండి, ఇక్కడ పౌలు అంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు ఏమాత్రము కారంటున్నాడు.
కాబట్టి ఇక్కడ ఎవడైనా ఏదైనా లాక్కుంటే సహించాలని, అన్యాయమును సహించాలని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సంఘము లోకానికి మాదిరిగా ఉండాలి. కానీ ఈరోజు సంఘములో ఎన్ని గొడవలు ఉంటున్నాయి. సంఘములో యేసుక్రీస్తు ప్రభువును పేరును పెట్టుకున్న వారు ఎంతమంది బయట కోర్టులో కేసులు ఉంటున్నాయి. లోకం మీద కేసులు పెట్టడం కాదు, వీళ్ళే వెళ్ళి లోకం మీద కేసు పెడతారు, వీళ్ళే వెళ్ళి పక్కనున్న మీద కేసు పెడతాడు, వీడే వెళ్ళి అన్ని జనుల మీద కేసు పెడతారు, వీళ్ళే వెళ్ళి క్రైస్తవుల మీద కేసు పెడతారు, ఆ సంఘంకి వచ్చే వాళ్ళ మీదనే కేసు పెడతాడు. ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉంది. సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా, అన్యాయం సహించడం మేలు కాదా? మీకు తెలియదా? యేసయ్యను మీరు తెలుసుకున్నారు కదా, ఆయన ఎంత సహించి ఆయన ఎంత గొప్ప స్థాయిలోనికి వెళ్ళాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది అట్లా వెళ్ళారు, వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టలేదా? కాబట్టి మీరు మీ సొత్తును అపహరిస్తే అది మేలే, వాడు తీసుకొని అని చెప్పేసి ఇచ్చేసేయాలి. అప్పుడు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. దాని వెనక పరిగెత్తి చివరికి ఏం మిగులుతుంది? ఈరోజు నాకు చాలామంది తెలుసండి, వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి జీవితాల్ని నష్టం చేసుకున్నారు, వ్యర్థమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఏమో మేము సాధిస్తాం, ఏమో మాకు వచ్చు జ్ఞానం, మాకు తెలివి ఉంది, ఇది ఉంది, అది ఏమవుతుంది? చివరికి నష్టపోతావు తప్ప ఏమీ సాధించేది ఉండదు. దేవుని విధానంలో మనం గెలవాలి, కానీ ఈ లోక విధానంలో మనం ప్రయత్నం చేస్తే యూ విల్ బి అట్టర్లీ ఫెయిల్డ్, నువ్వు విఫలమవుతావు. కాబట్టి ఈరోజు మనల్ని దేవుడు ఎందుకోసం పిలిచాడంటే బాధ అనుభవించడానికి పిలిచాడు, శ్రమ అనుభవించడానికి పిలిచాడు. అన్యాయం మనకు జరిగిన మనం దాన్ని ప్రేమతో సహించి క్షమించి, ప్రభువా నేను నీకు అప్పగిస్తున్నానయ్యా, నీవే నాకు సహాయం చేస్తావు అని మనం మౌనంగా దాని నుంచి బయటకు వచ్చి దేవుడి నుంచి మనం ప్రతిఫలం పొందుకోవడానికి ఈరోజు మనం పిలువబడ్డాం. ఇస్సాకు అదే చేశాడు, మోషే అదే చేశాడు, దావీదు అదే చేశాడు, యేసుక్రీస్తు ప్రభువారు అదే చేశాడు, దానియేలు అదే చేశాడు, పౌలు అదే చేశాడు, పేతురు అదే చేశాడు. అందరూ కూడా క్రీస్తు పోలికలో మార్చబడిన వాళ్ళే. అందరూ కూడా దేవుని విధానంలోనే చేశారు. దేవుని విధానంలో చేస్తేనే మనం గెలుస్తాం, కానీ ఈ లోక విధానంలో చేస్తే మనం ఫెయిల్ అవుతాం, విఫలమవుతాం. కాబట్టి ఈ మాటలు మీకు అర్థమవునాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చివరిగా ఒకసారి మనం ఇంతకుముందు చదివిన మాటను మనం చదువుకొని సమయంలో మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటును ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఈరోజు న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీవు ఆయనకు అప్పగించుకో. యేసయ్యను ఏ విధంగానైతే తండ్రి అయిన దేవుడు హెచ్చించాడో, దావీదును దేవుడు ఏ విధంగానైతే హెచ్చించాడో, ఇస్సాకును ఏ విధంగానైతే హెచ్చించాడో, దానియేలును ఏ విధంగానైతే హెచ్చించాడో, మోషేను దేవుడు ఏ విధంగానైతే హెచ్చించాడో, ఈరోజు నన్ను సహించిన ప్రతి ఒక్కరిని ఆయన ఏలునట్లుగా హెచ్చిస్తాడు. సమయంలో ప్రార్థిద్దాం. తండ్రి, ఈరోజునైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ఉన్నారు. యేసయ్యా, మీరు మాకు మాదిరి చూపించిపోయారు తండ్రి. ఆ మాదిరి కలిగి మేము ఈ లోకంలో జీవించాలని మీరు మాకు అనేకమైన ఉదాహరణల ద్వారా ఇంతవరకు చెప్పి ఉన్నారు. కాబట్టి తను ఎవరెవరైతే నాయన అన్యాయం సహించట్లేదో, తను వారిని బాధ పెట్టిన వారిని సహించట్లేదో, తను వారికి అట్టి మనసు ఈరోజు దయచేయండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆ విధంగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను. దాన్ని మీ ప్రత్యేకమైన కృప, మీ కనికరం వారికి చూపించండి. ఈరోజు నేను ఎవరైతేనైనా మీ మాదిరి చొప్పున నడుస్తున్నారో, నిజంగా వారు అన్యాయం జరిగిన బాధ అనుభవించినప్పటికీ కూడా తండ్రి ఏ తీర్పు రాకుండా, ఏ ఉగ్రత రాకుండా క్షమించమని చెప్పేసి ఎవరైతే మంచి మనస్సాక్షితో సహిస్తున్నారు, దేవవారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవారిని హెచ్చించండి, వారిని లేవనెత్తండి. దేవా, ఉన్నతమైనటువంటి స్థలంలో వారిని నిలబెట్టండి. వారికి గొప్ప ఈవులను ఇవ్వండి. దేవా, వారి శత్రువుల మీద వారికి అధికారం ఇవ్వండి. ఎవరెవరైతే వారిని బాధ పెట్టారో వారిని తండ్రి వారి పాదం కింద శీఘ్రంగా పీటగా చేయండి. దేవా, అన్ని విషయాల్లో మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నమ్ముతూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.